హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్‌గా బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బెల్లం అప్పాలని ఇలా ప్రిపేర్ చేస్తే చాలా మంచి టేస్ట్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. అదే కప్పుతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకి బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా! ఇలా బొంబాయి రవ్వ వేయడం వలన ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2:15 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. పిండి రవ్వ వచ్చేసి 2:15 కప్పులు తీసుకున్నాం కదా! సో, వాటర్ కూడా 2:15 కప్పులు తీసుకోవాలి. మనం పిండి కొలతగా వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని 2 కప్పుల వరకు వేసేసేయండి. ఇలా బెల్లం వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. ఈ బెల్లం అనేది మనకు ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా బెల్లం బాగా కరిగాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వలన అప్పాలు కమ్మగా చాలా బావుంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మరిగేంతటి వరకు మరిగించండి. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుందో, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఈ పిండి మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. ఇలా పిండి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టి వేయండి. మనకు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అలానే పిండి వేయగానే కంటిన్యూస్‌గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కలపడం మానేస్తే మనకు పిండి అనేది ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మీరిక్కడ వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటే మీకు పిండి అనేది చక్కగా కలుస్తుంది. ఈ పిండిని మనం లో ఫ్లేమ్‌లోనే ఒక 2, 3 నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలపడం వలన మనకు పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనకు పిండి కొంచెం చల్లారుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పిండి కూడా బాగా చల్లారిపోయిందండి. ఈ పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేశాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో మనకు అప్పాలు అంత చక్కగా వస్తాయండి. చూడండి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను. మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూయించినట్టుగా ఉండాలి. ఇలా పిండి బాగా మిక్స్ చేసుకున్నాక మనకు అప్పాలు ఏ సైజులో కావాలో కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా అప్పాల్లా ఒత్తుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో ఇలా అప్పాలని ప్రిపేర్ చేసుకున్నాక వీటిలని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లో బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్‌లో తగ్గించుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం ఆయిల్‌లో కూడా ఇవి ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్‌లో ఎన్ని అయితే ఫ్రై అయితాయో అన్నిగా వేసేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయగానే వెంటనే కదపకూడదండి. వెంటనే కదుపుకుంటే మనకు ఆయిల్‌లో ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. సో, ఒకవైపు కొంచెం కాలాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా! ఇవి త్వరగా రంగొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అప్పాలు బాగా ఫ్రై అయ్యాక వన్ బై వన్ ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. ఇలా మరొక గరిటెతో లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అన్ని అప్పాలు కూడా ఇలా వీడియోలో చూయించినట్టుగానే ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి చాలా మంచి టేస్ట్‌తో అప్పాలనేది ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్‌లో అప్పాలా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.